నంద్యాల జిల్లా ప్రజలకు మధుమని నర్సింగ్ హోమ్ హాస్పిటల్ సేవలు అందించడం ప్రశంసనీయమని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల మధుమని ఆసుపత్రి నిర్వాహకుల ఆధ్వర్యంలో నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో మధుమని చారిటబుల్ సొసైటీ తరపున 36వ చెవి ముక్కు గొంతు ఉచిత శస్త్రచికిత్సల శిబిరం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొని ప్రారంభించారు. నంద్యాల పట్టణంలో మధుమని నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ మధుసూదనరావు గత 36 సంవత్సరాలుగా ప్రత్యేక శస్త్రచికిత్సా శిబిరం నిర్వహించడం ప్రశంసనీయమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి P4 కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం 100 కుటుంబాలకు 50 లక్షలు విలువ చేసే 100 శస్త్రచికిత్సలు నిర్వహించడం హర్షించదగినదని పేర్కొన్నారు. వైద్యులు సేవా దృక్పథంతో పేదలకు సేవలు అందించాలని కోరారు. అది జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు భగవంతుని దయ వల్ల మంచి అవకాశం కలిగింది. పీపీపీ కింద ఎందుకు పెట్టామంటే డాక్టర్ చేసే సేవలు ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయాలి. ఇంత మంచి సేవలు చేసే డాక్టర్ కానీ ఇంత మంచి సేవ చేసే మధుబని చారిటబుల్ ట్రస్ట్ గా ఏర్పాటు చేసి దీన్ని ప్రజలకు ఉచితంగా సేవ చేయాలనేది దృక్పథం అందరికీ రాదు, అందరూ చేయలేరు. అందరూ ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేయడం లేదు కదా. ఏదో అంత క్యాంప్ పెట్టి అందరు కలిసి గ్రూప్గా ఏదో ఒక రోజు మెడికల్ క్యాంప్ పెడుతున్నారే కానీ చారిటబుల్ గా ఒక 100 మంది తీసుకొని 200 మంది తీసుకొని చేయాలనే ఉద్దేశంతో ఏ డాక్టర్ స్పెషలిస్ట్ ఉన్నారో ఆ స్పెషలైజేషన్ లో వాళ్ళు చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఎందుకు ప్రజలకు అవసరమైనది ఇదే, మానవ సేవ మాధవ సేవ అన్నారు. కాబట్టి ప్రభుత్వం తరఫున మీకు తెలుసు ఎన్ని హాస్పిటల్స్ శాంక్షన్ చేశాం, డాక్టర్ గారు చాలా హాస్పిటల్ శాంక్షన్ చేశాం. రేపు కూడా అనుకున్నాం దీపకుంటలో కూడా 2 కోట్ల రూపాయలతో ఒకటి కూడా హాస్పిటల్ మళ్ళీ చేశాం. రాజకీయాలు పేచి పెట్టుకోలేదు ఎక్కడ కానీ, ప్రజలకు అవసరాలు కాబట్టి రేపు ఎల్లుండి దాన్ని కూడా చేస్తాం. చాబోలు కూడా జరుగుతూ ఉంది, ఏలూరు జరుగుతూ ఉంది, పౌలూరు జరుగుతూ ఉంది. ఇంకా 8-10 గ్రామాలకు ఇచ్చాం. అన్ని గ్రామాలు కూడా 1 లక్షల రూపాయలు శాంక్షన్ చేసాం. బిల్డింగ్లు కట్టుకోమని చెప్పాం. మీకు తెలుసు స్వతహాగా కట్టుకోమంటే ఎవరు కూడా రూపాయలు అయ్యారు, మంచి పనికి అయ్యారు. నిర్వాహకులు డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ దేశంలో ప్రముఖ వైద్యులు అత్యంత ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఖరీదైన పరికరాల వినియోగంతో చికిత్సలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 200 మందికి ఉచితంగా ఓపీ నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. మధుమని చారిటబుల్ సొసైటీ తరపున ఈ కార్యక్రమాన్ని మేము 1991 నుంచి ఈ రోజు వరకు కూడా 1 సంవత్సరం కూడా కుంటుపడకుండా 36 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు గారికి నిన్న ఎంత బిజీగా ఉన్నప్పటికీ గుర్తు చేసుకొని ఈ ప్రోగ్రామ్ను మళ్ళీ ఖచ్చితంగా ప్రారంభోత్సవం చేయాలని వచ్చినందుకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈరోజు మధుమని ఆసుపత్రి నంద్యాల నడిబొడ్డున దక్షిణ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బళ్ళారి, రాయచూరు, హుబ్లీ జిల్లాలకు కూడా ఈఎన్టీలో వైద్య సేవలు అందించడానికి ముఖ్య కారణము నిజంగా చెప్పాలంటే ఫరూక్ గారు నాకు దాదాపు 33 సంవత్సరాల కిందట ఈ భూమి ఇవ్వడం, నిజంగా ఆయన ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఆ స్థలాన్ని మేము ఒక మంచి ఆసుపత్రిగా కట్టించడం జరిగింది. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ మధుసూదన్ రావు సేవలు నంద్యాల ఐఎంఏకు గర్వకారణంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు సంఘంలో ఇలాంటి స్థాయిలో ఉచిత సేవలు అందించడం గర్వంగా ఉందన్నారు. అనంతరం మంత్రి ఫరూక్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ మణిదీప్, రోహిత్, మాధవి, సింధు పలువురు పాల్గొన్నారు. వారిద్దరితో పాటు దేశంలో పేరెన్నికన్నటువంటి ప్రముఖమైనటువంటి డాక్టర్ హల్దీపూర్ గారు, డాక్టర్ విద్యాసాగర్ గారు, అదేవిధంగా డాక్టర్ శ్రీపతి నాయుడు గారు, డాక్టర్ రామకృష్ణ గారు, డాక్టర్ శ్రీనివాస్ తేజ గారు, వీళ్ళందరూ చాలా మంది గొప్ప ప్రముఖులందరూ కూడా ఈ వారం రోజుల పాటు ఇక్కడికి వచ్చి ఉచిత శస్త్రచికిత్సలు చేయడం జరుగుతోంది. ఇది నిరుపేదలకి గొప్ప వరంగా భావించవచ్చు. ప్రతి సంవత్సరం మరి ఇంతమందికి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ మధుసూదన్ రావు గారు మన నంద్యాల ఐఎంఏకే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్కే గర్వకారణంగా భావిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. వారికి జాతీయ స్థాయిలో కూడా గత సంవత్సరం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ జీవితకాల సాఫల్య పురస్కారం కూడా జాతీయ ఐఎంఏ ఇవ్వడం జరిగింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.